హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మేము ముడేశ్వర్ నుంచి ఉడిపికి వెళ్ళే రూట్లో ఇక్కడ టెంపుల్ చాలా బాగుందని దిగాము. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా నా ఫోన్ ఏమవుతుందని కూడా తెలియదు. ఇంకా అట్లే తీస్తున్నా వీడియో. పక్క వీడియో తీసి ఏం చేస్తున్నాను చూడండి. వర్షం సాక్షిగా తడవని ఇది నాకేస్తుంటాం. వర్షంలో ఫోన్ ఏమైపోతుందని కూడా చూసుకోకుండా ఇంకా వీడియోలు తీసుకుంటూ పాడుకుంటూ తిరుగుతున్నా. నేనైతే ఇంకా లొకేషన్ బాగుంది, మళ్ళీ తీయలేము, ఏం కాదులే అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నా. ఇంకా చూపిస్తాం. మేము వెళ్ళే ప్రతి ప్లేస్ లో వర్షం అయితే కామన్ గా పడుతూనే ఉంటది. ఇంకా సో అందుకని నేనైతే వీడియోని ఏం స్టాప్ చేయట్లేదు. ఇంకా టెంపుల్ ని చూపిస్తా రండి. సో ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. కానీ అసలు లోపల టెంపుల్ కూడా చాలా నీట్ గా ఉంది. తీద్దామంటే అస్సలు ఎలా చేయలేదు ఫోన్. దేవుణ్ణి అని కాదు, నార్మల్ గా టెంపుల్ అయినా లోపల వీడియో తీద్దామంటే అసలు కుదరలేదు. సో బయట నుంచే ఇది వీడియో తీస్తున్నాను. మీరైతే ఒకవేళ ఆ రూట్లో వెళ్తుంటే ఈ టెంపుల్ అయితే మస్ట్ గా విజిట్ చేయండి. ఓ పక్క మా గోలలో మేముంటైతే మా అర్ణవ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. చూడండి అసలు మామూలుగా చేస్తుంది ఎంజాయ్మెంట్. సో ఇంకా మేమైతే ఉడిపికి రీచ్ అయిపోయాము. ఫుల్గా ఇంకా వర్షం అయితే అసలు ఆగనే ఆగట్లేదు. అన్ని టెంపుల్స్ కి తడుచుకుంటూనే వెళ్తున్నాము. అంటే మార్నింగ్ స్నానం చేసినా కూడా ప్రతి టెంపుల్ కి మళ్ళీ స్నానం చేసి వెళ్తున్నట్టే ఉంది. ఇంకా మాకైతే వర్షం వల్ల ఇంకేం చేయలేము. ఇంకా అన్ని ప్లేసెస్ విజిట్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా ఎట్లా వర్షం పడుతున్నా ఆగకుండా వెళ్తున్నాము. లేకపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళలేకపోతున్నాము వర్షం పడుతుంది అని ఆగితే. సో ఇంకా అందుకని ఇంకా మనమైతే టెంపుల్లోకి వెళ్దాము. వచ్చేసేయండి. సో ఈ టెంపుల్ అయితే కృష్ణుడిది, చాలా బాగుంది లోపల టెంపుల్. ఇది చాలా వెరైటీగా యూనిక్ గా ఉంది. ఐ మీన్ రౌండ్ గా ఉంది, మధ్యలో సెంటర్ లో టెంపుల్ ఉంది. నేను చూపిస్తాను తర్వాత టెంపుల్ కూడా. పైకి ఎక్కి దిగి లొకేషన్ అయితే చాలా బాగుంది. చూపిస్తాను రండి టెంపుల్ ని. ఇక్కడ షాప్ అంతా కాంప్లెక్స్ లాగా ఉంది. కింద ఏరియా మొత్తము కృష్ణుడివి అన్ని ఇత్తడివి అవన్నీ బొమ్మలు బాగున్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది. కానీ నైట్ వ్యూ అంటే ఇంకా బాగుండేది. ఇంకా బట్ మేమైతే ఇంకా మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇంకా దర్శనం చేసుకునేసి వెళ్తున్నాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే. ఇంకా మనము ఇంకా త్వరగా దర్శనం చేసుకునేసేసి బయటికి వస్తే ఇంకా ఏమైనా వేరే ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలి. సో ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. ఇక్కడే మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చేసాము. ప్రసాదం పెడుతున్నారు. ఇంతకుముందు నేను ఎప్పుడో ఆన్లైన్లో చూసాను, ప్రసాదం కింద పెట్టుకొని తింటున్నారు ప్లేట్లో, అట్లా ఏం లేకుండా. బట్ మాకైతే ఇంకా ప్లేట్ ఇచ్చారు. సో ఇంకేం లేదు, నార్మల్గా. వర్షము చిన్నగా ఆగింది. ఇప్పుడు శ్రీవారి దేనికని పోతున్నాము. అక్కడ ఉంది ఈ ఏరియా మొత్తం బీచెస్ చాలా బాగుంది. చిన్న వర్షం పడుతుంది, తొందరగా పోవాలి, ఫొటోస్ తీసుకోవాలా తిరగాల వాటితో. సో ఇదైతే ఉడిపిలో ఉంది. మీరైతే ఒకవేళ వస్తే ఖచ్చితంగా వెళ్ళండి. ఒక పక్క రివర్, ఇంకొక పక్క ఏమో సముద్రం ఉంటుంది. మధ్యలో ఏమో బ్రిడ్జ్ లాగా ఉంది. చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా ఒక పక్క వర్షం పడుతుంది కదా, అందుకని మేమైతే అసలు మిస్ కాకుండా వచ్చాము. వర్షం పడినా పర్లేదు, తడిచినా పర్లేదు అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. ఇప్పుడు మనము
ఎలా ఉందంటే వ్యూ పోయి కన్యాకుమారి దగ్గర ఎలా ఉందో అలాగుంది. కన్యాకుమారి కాడ కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే వచ్చినాము. అప్పుడే రెడీ కూడా అవుతున్నారు. ఇంకా ఇదిగో ఇప్పుడు ఇంకా చూపిస్తా. పార్క్ లాగా వచ్చేసేసి వచ్చింది శివ. అసలు ఎంత రియలిస్టిక్ ఉన్నాయి చూడు. వచ్చినాక సో వర్షం అయితే ఫుల్గా పడుతుందని ఇంకా మేమైతే రన్నింగ్ చేస్తున్నాము. ఏకంగా 4 తడిచిపోతుందేమని ఒక పక్క భయము, కానీ అయినా వీడియో అయితే ఆపకుండా తీస్తున్నా. నేనైతే లొకేషన్స్లో మళ్ళీ రాదు ఇక్కడ విజువల్స్ ఇవన్నీ. ఇదిగో ఇటు పక్క అయితే రివర్, ఇదిగో ఇదేమో రివర్, ఇదేమో బీచ్, మధ్యలో ఏమో ఇది. ఇక్కడ రైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇటు పక్క సముద్రము, మధ్యలో బ్రిడ్జ్. చాలా బాగుంది లొకేషన్ అయితే. మీరైతే ఒకవేళ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వెళ్ళండి. యాక్చువల్గా అయితే ఇక్కడైతే బోటింగ్ కూడా ఉంది, వర్షం కదా అందుకని బోట్స్ అన్ని ఇక్కడ సైడ్కి ఆపేసే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. నడుచుకుంటే వెళ్తున్నాం ఇప్పుడు ఆడికి. వర్షం పడుతున్న వీడియో తీస్తున్నా, సెల్ ఏమైతే తెలియదు కానీ మెమరీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఫొటోస్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు రన్నింగ్ కూడా చేస్తున్నాం. చాలా బాగుంది వ్యూ. ఉడిపిలో ఇది కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. బట్ మేమైతే ఏం ప్లానింగ్తో వెళ్ళలేదు కాబట్టి కుదరలేదు అక్కడ. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళాలని హడావిడితో. సో ఈసారి ఒకవేళ మేము కానీ సపరేట్గా ఈసారి మళ్ళీ వస్తాము. ఈసారి వచ్చినప్పుడు అన్ని ప్లేసెస్ ఖచ్చితంగా విజిట్ అవుతాము. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. మీ అందరి సపోర్ట్ మాకు ఎంతగానో కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా పోస్ట్ చేయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. నాని ముద్దయిపోయినాము, వర్షం పడుతుంది అయినా ఇంత లాంగ్ వచ్చి తడిచినా పర్లేదు. ఒకవేళ జలుబు చేస్తే పర్లేదు, టాబ్లెట్ వేసుకొని ఎంజాయ్ చేసాము. మళ్ళీ లొకేషన్ అంతా మళ్ళీ మిస్ అవుతాం. సో అసలు మిస్ కావద్దండి. నేనైతే ఇన్ని క్లిప్స్ ఉంచడానికి కారణం ఏంటిదంటే లొకేషన్ బాగుంది అండ్ అలలు అయితే సూపర్గా వస్తున్నాయి, మీకు కూడా వస్తున్నాయి కొన్ని వాటర్ డ్రాప్స్ అట్లా. అందుకని ఇంక అట్లే ఉంచాను బాగుంది అనేసి. నేనైతే వీడియోలో ఇంకా మీరు అలల సౌండ్ కూడా వింటారని నేనైతే ఇంక అట్లే ఉంచాను. సౌండ్స్ కూడా బాగుంటుంది వినడానికి అని. వర్షం పడుతుంది, ఆ పక్క బీచ్. బీచ్ కాడ పోయి కూర్చుందాం పా, బాగుంటుంది. తొందరగా పోదాంపా బీచ్ దగ్గర కూర్చొని వచ్చేసి ఐస్ క్రీమ్ తింటే సూపర్ ఉంటుంది. అలా స్టిక్ కూడా లేదు, మారినవి. నేను ఎప్పుడెప్పుడు తీస్తే తిందామా అని వెయిట్ చేస్తుంది వెనకాల నుంచి. సో ఇప్పుడు అడిగి తిందాం. ఆ బెంచ్ మీద కూర్చున్నాం. వర్షము ఆగమమ్మా, సంపుతున్నాం ఒక రేంజ్ లో. మమ్మల్ని అడిగితారు కానీ ఇట్లా ఐస్ క్రీమ్. సో ఇంకా మేమైతే ఉడిపి నుంచి ధర్మస్థలకి వెళ్ళే రూట్లో ఇక్కడ టెంపుల్ కనిపించింది. ఇది కూడా బాగుంది, అన్ని వెరైటీగా ఉంది అని వెళ్తున్నాము. సో ఇంకా టెంపుల్ని చూపిస్తా లోపల. అంటే కొంచెం యూనిక్గా వెరైటీగా ఉంది, అందుకే ఇట్లా కనిపించిన టెంపుల్స్ అన్నీ వెళ్తూ ఉంటాము. టెంపుల్స్కి అయితే మన వాళ్ళు ఎప్పటికీ నో చెప్పరు, మిగతా ప్లేసెస్ కంటే వద్దు అంటారు. కానీ సో అందుకని ఇంకా టెంపుల్ లెక్క అయితే వెళ్దాం. రన్నింగ్ ఎట్లాగో ఈ క్లైమేట్ కూడా బాగాలేదు కాబట్టి ఇంకా వాళ్ళని అనడం ఏం లేదు, అందుకే టెంపుల్ లెక్క అయితే వెళ్దాం. అదండి.
సో ఇంకా ఇప్పుడైతే మనం ధర్మస్థల దగ్గరికి వచ్చేసాము. ఇంకా నైట్ అయింది. టెంపుల్ ఓపెన్లో ఉంటుందా ఉండదా అని కొంచెం డౌట్. బట్ ఇంకా ఓపెన్లో ఉంటే త్వరగా దర్శనం చేసుకుంటే మళ్ళీ ఇంకా ప్లేసెస్ ఎక్కువ విజిట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం త్వరగా వెళ్ళిపోతున్నాము టెంపుల్ కాడికి. సో టెంపుల్కి అయితే వెళ్దాము రండి. సో కార్ పార్కింగ్ అయితే దూరంగా ఉంది. ఇంకా ఇక్కడనే మనకి బురుగుల బండి కూడా కనిపించింది. ట్రై చేద్దాము, ఇంక ఎట్లాగో బాగుంటుందేమో అని చెప్పి చూస్తున్నా ఎట్లా ఉంటుందా అని. బట్ మరీ అంతగా లేదు, ఓకే. సో వీళ్ళైతే ఫస్ట్ టేస్ట్కి ఇచ్చి అంత ఉప్పు కారం అన్నీ సరిపోయి ఓకే అంటే అప్పుడైతే కప్పులు వేసిస్తున్నారు. లేదంటే ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసేస్తున్నారు. మాకైతే ఆ చిన్నది వాటర్ గ్లాస్ కప్ మీద అది మాకు 30 రూపీస్ ఛార్జ్ చేసింది. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది. ఇంకా టెంపుల్స్లో కామనే కదా ఇవన్నీ. టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది అనుకున్నాం, బట్ అంతగా లేదు, ఓకే. ఆ టైంలో ఇంకా అలాగే ఉంటాయి. సో ఇంకా టెంపుల్ లేకైతే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. అంటే ఇంకా క్యూ ఎక్కువ మంది వస్తారు అనుకుంటా మేబీ, అందుకని సపరేట్గా క్యూ 1, 2 అట్లా ఉన్నాయి. తిరుపతి లెక్క మనకి తిరుపతిలో ఎలా ఉందో అట్లే తిప్పుతూనే ఉన్నారు. నేనైతే ఇంకా తిరుపతి తర్వాత సెకండ్ ఇంత తిప్పేదైతే ఈ టెంపుల్లోనే చూశాను నేను. సో తిరుపతిలో ఎట్లా వెయిటింగ్ హాల్స్ ఉన్నాయో ఇంక ఇక్కడ కూడా వెయిటింగ్ హాల్స్ అట్లాగే ఉన్నాయి. మేబీ నాకు తెలిసి ఇంక అందరినీ ఫుల్ అయినప్పుడు అక్కడ కూర్చోబెట్టేసేసి ఒక్కొక్కటి రూమ్ని వదులుతారేమో. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ దగ్గరలోనే యక్షగానం ఏదో జరుగుతుందంట కార్ పార్కింగ్ కాడ. సో ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి ఇలా జరుగుతుంది. ఇదే నేను ఫస్ట్ టైం చూడ్డాము. ఇంకా మీరు కూడా చూస్తారని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూస్తే నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరి సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనము కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్ దగ్గరికి వచ్చాము. టిఫిన్ చేసేసి దర్శనంకి వెళ్దాము. మళ్ళీ దర్శనం లేట్ అయితే ఎందుకు అని చెప్పేసి మేమైతే టిఫిన్కి వచ్చాము. ఇక్కడైతే పలావ్ ఉంది, తిందాం అనుకున్నాము. అది జర్నీలో కొత్త ప్రయోగాలు ఎందుకని మళ్ళీ యాజ్ యూజువల్గా మనం దోశనే, ఏ ట్రిప్లకు పోయినా దోశనే తినేది. ఇంకా దోశనే ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా వర్షం అయితే ఇంకా తెలిసిందే కదా, కామన్. మేము ఎక్కడికి పోయినా అక్కడికి వస్తూనే ఉంటుంది. ఇక్కడైతే కొంచెం అట్లా నడచనికనే ఇక్కడ రూట్ ఉంది, వర్షంలో తడవకుండా నా ఫోన్ కోసము, నా వ్లాగ్ కోసము. సో ఇప్పుడు ఇంకా మనం టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు కొంచెం వర్షం బెటర్ తగ్గింది. ఇంకా మనం త్వరగా దర్శనం చేసుకుని వచ్చి ఫొటోస్ తీసుకోవాలి. ఇంకా చాలా పనులే ఉన్నాయి. హాయ్ చెప్పు, హాయ్ చెప్తుందమ్మా. హాయ్ చెప్తుంది, అన్ని చెప్తుందమ్మా, అతి చేస్తుంది. సో ఇటు సైడ్ అన్ని టెంపుల్స్లోకి షర్ట్స్ ఎలా చేయరు. కొన్ని టెంపుల్స్కి అయితే ఖచ్చితంగా పంచలు కట్టుకోవాలి. ఈ టెంపుల్లోకి అయితే ఇంకా షర్ట్ వేసుకుంటూ ఎలా చేయట్లేదు. ఇంకా మనం అక్కడికి వెళ్ళి కుదిరినంత వరకు వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేయడమే మన పని.
సో ఇప్పుడైతే ఇంకా మనము బేలూరు లేక్ అయితే వచ్చేసాము. చాలా బాగుంది. లోపల టెంపుల్ అయితే చూపిస్తాను. హంపి కంటే చాలా బాగుంది. మీరైతే ఒకవేళ ఈ రూట్కి వచ్చేటట్టయితే ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. అంటే ఇంతకుముందు ఆ పేరు విన్నప్పుడు ఏం పెద్దగా వినలేదు ఈ నేమ్, నేను ఏముంటుందిలే అనుకున్నా. కానీ లొకేషన్ అయితే ఫొటోస్కి చాలా బాగా వచ్చింది. ఆ లైటింగ్ అంటే క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉంది కదా, అందుకని స్కై బాగుంది. అందుకని చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే మాకు ఇక్కడ. ద బెస్ట్గా ఉంది. టెంపుల్ చాలా బాగుంది. మీరైతే ఒకవేళ వస్తే రండి. ఐ మీన్ కొంచెం ఫోర్ట్ లాగా ఉంది. హంపి కంటే చాలా బాగుంది. టెంపుల్ని చూపిస్తా, ఇంకా వచ్చేసేయండి. సో ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గైడ్స్ టెంపుల్ యొక్క హిస్టరీని. మనం మామూలుగా క్లాసెస్లోనే వినము, కానీ ఇక్కడ బాగా చెప్తున్నారు వాళ్ళైతే ఒక్కొక్కటి. అది ఎలా ఎందుకు చేశారు, ఏది బెస్ట్ ఎందుకు అనేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కొక్కటి అయితే చాలా బాగున్నాయి. వాళ్ళైతే ఎక్స్ప్లెనేషన్కి 600 అని చెప్పారు. అంటే వేరే వాళ్ళు చేయించుకుంటుంటే విన్నాను. మనకంత టైం లేదు అవన్నీ విని చేస్తే ఇంకా నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళలేము. అందుకని మనకు మనమే చూసుకొని మనకు మనమే ఊహించుకుంటూ వెళ్ళిపోవడమే. సో మీరైతే ఒకవేళ ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చేటట్టయితే ముందే గూగుల్లో వెతుక్కోనండి ఎక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ ట్రిప్కి అనేసి. ఎందుకంటే ఆ ప్లేసెస్ని బట్టి మనం డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మా అక్క అయితే శారీ తెచ్చుకోలేదని చాలా ఫీల్ అయింది. ఈ లొకేషన్ బాగుంది, కొంచెం టెంపుల్ స్టైల్లో శారీ కట్టుకొని ఫోటో తీసుకుందాం అనుకుంది. బట్ కుదరలేదు, శారీసే తెచ్చుకోలేదు. ఇంకా కుదరదులే ఈ ట్రావెలింగ్కి అని చెప్పేసి. ఒకవేళ మీరైతే మా సజెషన్, మీరైతే ఒకవేళ ఇక్కడికి ఎలాగైనా వచ్చేటట్టయితే ఇట్లాంటి ప్లేసెస్కి మీరైతే దానికి సెట్ అయ్యేటట్టు డ్రెస్సెస్ తెచ్చుకోండి. ముందే ప్లాన్ చేసుకొని గూగుల్లో వెతుక్కోండి ఆ లొకేషన్ ఎలా ఉంటుంది అనేసి. అప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు దానికి సెట్ అయ్యేటట్టు డ్రెస్సెస్ విత్ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకొని వస్తాయి. సో ఇదైతే టెంపుల్, చెన్నకేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంది. నేనైతే డీటెయిల్గా వీడియో అట్లాగే ఉంచుతున్నాను, ఏం క్రాప్ చేయకుండా క్లిప్ చేసేసి ఓన్లీ క్లిప్స్ పెట్టకుండా. ఎందుకంటే ఒక్కొక్కటి చాలా బాగా నీట్గా చెక్కారు. అంటే హంపీలో అయితే అన్ని చాలా విరగొట్టేశారు, కానీ ఇక్కడ కూడా విరగొట్టారు కొన్ని. కానీ ఇక్కడ మాత్రము ఇంకా చాలా నీట్గా ఉంది. వర్షం పడి అవంతా క్లీన్ అయ్యాయి, అదొకటి. ఇంకా నీట్గా ఉంది కదా, బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఎక్కువ పెట్టాను లెంత్ ఇది. సో ఇంకా మా అక్క అయితే తూనీగా అంటూ అదేందో కొనింది. ఎట్లా వాయించాలో కూడా తెలియదు, బట్ కళ్ళకి కనిపించినవన్నీ కొనడం మనకి ఎట్లాగో ఇంట్రెస్ట్ కదా. అలాగే నాకైతే గరుత్మంతుడిది లాకెట్ నచ్చింది. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. నేనైతే అది పర్చేజ్ చేశాను, ఏదైనా గుర్తుకు ఉండాలి అనేసి. మిగతా ప్లేసెస్లో నాకైతే ఏం కొనలేదు, కొన్ని కొన్నాను కానీ ఎక్కువ కొనలేదు. ఇది చాలా బాగుంది, సాహసం మూవీలోది అని చెప్పారు. ఇంకా ఎలాగో బాగుందిలే అని అయితే నేనైతే పర్చేజ్ చేశాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.